రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే అక్కడ ఉన్న భద్రావతి వాళ్ళు అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. భద్రావతి, సేనాపతి, విశ్వ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ అటువైపే చూస్తూ ఉంటారు. ఇంతలో పోలీసులు రామరాజుని పిలిచి ఇలా అంటూ ఉంటారు, రామరాజు గారు, మీరు భద్రావతి గారికి నగలు ఇస్తానన్న గడువు పూర్తయింది. ఇంతవరకు మీరు ఆ నగలను ఇవ్వలేదు, దానికి సాక్ష్యాలు కూడా చెప్పలేదు. అందుకే మేము మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు, కానిస్టేబుల్ ఇతన్ని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సార్ ఆగండి సార్ అని చెప్పి ఎంతమంది ఆపినా సరే వాళ్ళు ఆగకుండా రామరాజుని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక రామరాజుని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసి వేదవతి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెద్ద ఆవిడ అలాగే వాళ్ళ ఆయన నగలు వేసుకొని, పెద్ద డబ్బున్న వాళ్ళలా నగలు వేసుకొని వాళ్ళైతే పట్టు చీర కట్టుకొని బయలుదేరుతూ వస్తూ ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళతో మనం సంబంధం కలుపుకోవాలి అని చెప్పి వాళ్ళైతే ఒక డబ్బున్న వాళ్ళలా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా ఇంతలో రామరాజుని అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి భద్రావతి, సేనాపతి, విశ్వ వీళ్ళైతే చాలా సంతోషిస్తూ మాకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రామరాజుని అయితే పోలీసులు అలా కారులో ఎక్కిస్తూ ఉండగా ఇంతలో ఎదురుగా ఒక కారులో అయితే ప్రేమ, ధీరజ్ వస్తారు. ఇక వాళ్ళైతే సాక్ష్యాలతో వచ్చారని చెప్పి రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా చిన్న కొడుకు నన్ను ఎలాగైనా కాపాడుతాడని రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమ వాళ్ళైతే అక్కడికి వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.